ప్రభాస్ హోంబళేకు 3 ప్రాజెక్ట్స్ కమిట్మెంట్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్తో సలార్ 2 చేస్తున్నాడు. మరి మిగిలిన ప్రాజెక్ట్స్ ఎవరితో అనేది క్లారిటీ లేదు. కానీ రీసెంట్లీ ఇద్దరు డైనమిక్ దర్శకులు డార్లింగ్ కు స్టోరీలు నరేట్ చేశారని టాక్. ఈ లెక్కన హోంబళేతో ప్రశాంత్ వర్మ వెంచర్ లేనట్లేనా? ఏడాదికి 2 ప్రాజెక్ట్స్ దించేయాలన్న కాన్సెప్ట్ తో వర్క్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. 1 or 2 వెంచర్స్ సెట్స్ పై ఉండగానే కొత్త కథలు వింటున్నాడు. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ నెక్స్ట్ కల్కి 2లోకి స్టెప్ ఇన్ కాబోతున్నాడు. ఇప్పటికే రాజాసాబ్తో డార్లింగ్ పలకరించిన ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఫౌజీపైనే ఉన్నాయి. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ఫిల్మ్. కాగా హోంబళేకు ఎప్పుడో 3 మూవీస్ కమిట్మెంట్ ఇచ్చాడు యంగ్ రెబెల్ స్టార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 ఉండనే ఉంది. మిగిలిన సినిమాలకు దర్శకులను సెట్ చేస్తున్నాడు ప్రభాస్. రీసెంట్లీ మలయాళ యంగ్ డైరెక్టర్ కిష్కింధకాండం, ఎకో ఫేమ్ దించిత్ అయ్యన్ డార్లింగ్ ను మీట్ అయి స్టోరీ నరేట్ చేశాడు. అలాగే అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి కూడా కథ చెప్పాడు అన్నది లేటెస్ట్ బజ్. కానీ డార్లింగ్ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. కానీ డార్లింగ్ కు ఎప్పుడో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బ్రహ్మరాక్షస అనే స్టోరీని సిద్ధం చేసుకున్న ప్రశాంత్ రణవీర్ తో తీయాలనుకుంటే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఈ కథ రానా చెంతకు చేరిందని టాక్ వచ్చింది. చివరకు డార్లింగ్ దగ్గర ఆగిందట. ఈ ప్రాజెక్ట్ హోంబళే నిర్మించనుందని బజ్ నడిచింది. కానీ ఈ మధ్య ఈ వెంచర్ అట్టకెక్కిందని రూమర్స్ రాగా అబ్బే అదేం లేదని క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు డార్లింగ్ పొరుగు దర్శకులు తెచ్చిన కథలు వినడం చూస్తుంటే ఈ బొమ్మ ఉందో లేదో అనే డౌట్ కలుగుతోంది.